అందరికీ నమస్కారం. ఈరోజు గురువు గారు వచ్చారు. ఇగోండి, ఇది పెరల్ అంటే చంద్ర సంకేతం. చంద్ర సంఖ్య అంటే 2వ తారీఖున పుట్టిన వాళ్ళు, 11వ తారీఖున పుట్టినవారు, 20వ తారీఖున పుట్టినవారు ఈ పెరల్ ధరించాలి. అలాగే నక్షత్ర ప్రకారం హస్తా నక్షత్రం, శ్రావణ నక్షత్రం, రోహిణి నక్షత్రం వాళ్ళకి ఇది ధరిస్తే మంచి మానసిక ప్రశాంతత బాగుంటుంది, ధనవృద్ధి కలుగుతుంది, వాళ్ళ కోరికలు నెరవేరుతూ ఉంటాయి. ఏంటంటే మనకి కనిపించే దైవాలు సూర్యుడు, చంద్రుడు. భగవంతుడు అంటే మనకు కొంతమందికి తెలియదు అంటారు, కానీ ఇది సూర్యుడు, చంద్రుడు అయితే మనకి డైలీ కనిపిస్తారు. వాళ్ళు హిందువులైనా, ముస్లింలైనా, క్రిస్టియన్ అయినా, జైనులైనా సూర్య చంద్రులు అయితే అందరికీ ఒకటే కదా. అందుకని చంద్ర సంకేతం. ఇది మానసిక పరిస్థితి బాగుంటుంది. ఇది రజాక్ బాయ్ మనకి హోల్సేల్లోనే సప్లై ఇస్తారు. ఇది ధరించడం వల్ల చాలా మానసిక పరిస్థితి బాగుంటుంది. అలాగే కర్కాటక లగ్నం వాళ్ళు దీన్ని ధరించవచ్చు. కర్కాటక, వృశ్చిక, మేష లగ్నం వాళ్ళు ఇది ధరిస్తే పంచమాధిపతి అయ్యి శుభాన్నిచ్చి ధనాన్ని, ధన ప్రాప్తిని ఇస్తాడు, మానసిక ప్రశాంతతని ఇస్తాడు అన్నమాట. దానికి తోడుగా ఈ పగడం కూడా ధరిస్తే, ఈ పగడం ఏంటంటే ఇది సంకేతము, ధైర్య సాహసాలు ఇస్తుంది, మా ఆరోగ్యాన్ని రక్షిస్తుంది, ఆ యాక్షన్ జరగకుండా కాపాడుతుంది, మనకి ఎంతో ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని ఇస్తుంది. మరి ఇది పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, అలాగే మిలిటరీ వారికి, రక్షణ శాఖ వారికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అందరూ ఈ రెండు ధరించడం వల్ల గజకేశ్వరి యోగం అంటారు. ఇది ఇటు ముత్యాన్ని, ఇటు పగడాన్ని ధరించడం వల్ల రెండు ధరించడం వల్ల దాన్ని గజకేశ్వరి యోగం అంటారు. గజము అనగా చంద్రమంగళ యోగము. చంద్రమంగళము చంద్రుడు ప్లస్ కుజుడు కలిస్తే చంద్రమంగళ యోగము. ఇది మన ప్రధాని మోడీ గారికి కూడా ఉంది. దీన్ని ధరించడం వల్ల ఏంటంటే మనం అనుకున్నది 10,000 ఆదాయం వస్తుంది అనుకుంటే ₹1,00,000 ఆదాయం వచ్చి కూర్చుంటుంది. దీన్ని చంద్ర మంగళయాగం అంటారు. అలాగే ఒక చంద్రుడు మాత్రమే ఉంటే గజకేశ్వరి యాగం అంటారు. ఈ విధంగా మీరు ధారణ చేయండి, మీకు ఎంతో శుభం జరుగుతుంది. చూడండి, మన గురుగారు వచ్చారు మన షాప్కి. ఈయన కూడా స్టోన్ తీసుకుంటారు, మన దగ్గర హోల్సేల్ లాగా ఇస్తాము. అండ్ కుండలి కూడా మంచిగా చెప్తారు. మీది ఏదైనా మీకు ఏదైనా అడగల అంటే మన వాట్సాప్ సమస్యలు ఉంటే మనకు వాట్సాప్ చేయవచ్చు, మనకు ఇస్తాము. ఫుల్ ఏదైనా మీకు ప్రాబ్లం ఉంటే అన్నీ సాల్వ్ చేసేకి ప్రయత్నం చేస్తామండి. థ్యాంక్స్.